హే వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పిజ్జాని మనం ఇంట్లోనే ఓవెన్ సహాయం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. దీని ప్రిపరేషన్‌కి టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ ఓపికగా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ పిజ్జా అయితే రెడీ అవుతది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. అందులో ఒక 1 ½ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ డ్రై ఇన్‌స్టంట్ ఈస్ట్ అయితే వేసుకున్నాను. ఇది మనకి లోకల్ స్టోర్స్‌లో ఇప్పుడు ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటదండి. అలానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ప్రొడక్ట్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే పోసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కనైతే ఉంచేసుకున్నాను. నేను పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ పిజ్జా అయితే చేస్తున్నాను. దానికోసం కొంచెం పన్నీర్‌నైతే మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక చిన్న బౌల్‌లో పన్నీర్‌నైతే చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని, అందులో కొంచెం సాల్ట్ అలానే కారం అయితే వేసేసుకొని అవన్నీ మిక్స్ చేసుకుంటున్నానండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మామూలుగా డ్రైగానే అయితే మిక్స్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనం డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక వెడల్పాటి ప్లేటే తీసుకోండి. సో ఇట్లానే ఉండాలండి. కొంచెం పెద్దదిగా ఉంటే మనకి పిండిని బాగా తడుపుకోవడానికి బాగుంటది. దీంట్లో 1 ½ కప్పు మైదా అయితే వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాను. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈస్ట్ వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఎంత పిండిని మనం నొక్కుకుంటా కలుపుకుంటే మనకి పిజ్జా అనేది అంత బాగా పొంగుతుంది. మధ్య మధ్యలో కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది మనకి చపాతీ పిండి అంత గట్టిగా అయితే ఉండకూడదు. కొంచెం లూజ్‌గా ఉండాలి. మధ్య మధ్యలో చేతికి ఇట్లా అంటుకుపోతున్నప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ డవ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో నేనైతే ఈ డవ్‌ని ఒక 10-15 మినిట్స్ వరకి బాగా ప్లేట్‌కేసి బాగా చేశాను. సో నాకైతే బాగొచ్చింది. సో దీని తర్వాత నేనేం చేస్తానంటే ఈ ప్లేట్‌ని మంచిగా ఆయిల్‌తో అయితే గ్రీస్ చేసేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డవ్‌ని పెట్టేసి దాన్ని ఒక బౌల్‌తో అయితే కవర్ చేసేసాను. ఎందుకంటే మనకి డవ్ అనేది డబుల్ సైజ్ వస్తది. ఈస్ట్ ఏసాం కాబట్టి. సో అది కూడా మీకు చూపిస్తానండి. నేను ఎంత పెట్టాను, అది ఎంతొచ్చింది అనేది కూడా మీకు డీటెయిల్‌గా వీడియోలో అయితే కనిపిస్తది. సో ఇప్పుడు డవ్ ప్రిపరేషన్ కూడా నాకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నేను పన్నీర్ క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను కదా, దాన్ని కొంచెం తవా మీద షాలో ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఒక తవా అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని అన్నిటిని అందులో వేసేసి జస్ట్ 5 మినిట్స్ ఏనండి, ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. తీసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ పన్నీర్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదా, ఇంకా నా డవ్ కూడా డబుల్ అయి ఉంటది. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఆ చెక్ చేసే ముందల ఫస్ట్ నేను ఒక గిన్నెలో ఇసుక అయితే వేసేసుకొని ఒక స్టాండ్ కూడా ప్లేస్ చేసుకుంటున్నానండి. దీని మీద నేను పిజ్జా వేసి ప్లేట్ పెట్టేస్తాను. ఇది మనం ప్రీహీట్ చేసుకుంటున్నాం అనమాట. మామూలుగా మనం ఓవెన్‌లో కూడా ప్రీహీట్ సిస్టమ్ ఉంటది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకున్నాను ఆ గిన్నెని. డవ్ చూసారా ఎంత బాగా వచ్చిందోనండి. డబల్ అయిపోయింది. సో మళ్ళీ మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని దాన్ని బటర్‌తో అయితే మొత్తం గ్రీస్ చేసేసుకున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి డవ్ ఉంది కదా, అది కూడా ఆ ప్లేట్‌కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఎడ్జెస్ అనేవి కొంచెం లావుగానే ఉండాలి మనకి. మధ్యలో పాటు కొంచెం సన్నగా ఉన్నా పర్లేదు. తర్వాత ఒక ఫోర్క్ అయితే తీసేసుకొని మొత్తం అయితే హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్నవి. తర్వాత ఎడ్జెస్‌ని కూడా నాకు కొంచెం పలచగా వచ్చినాయి. అందుకని కొంచెం లోపలికైతే మందంగా ఉండేటట్టు అయితే మడిచేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీదకి నేను టాపింగ్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ పిజ్జా సాస్ ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత చీజ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇది నాకు లోకల్ స్టోర్‌లో దొరికిందే. అమూల్ వాళ్ళ చీజ్ అయితే నేను వాడుతున్నాను. మంచిగా గ్రేట్ చేసేసి ఇంకా ఈ చీజ్ మీ ఇష్టం అండి. ఎవరికి ఎంత ఇష్టమో అంత వేసేసుకోవచ్చు ఈ చీజ్ అనేది. తర్వాత ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు టాపింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. తర్వాత స్వీట్ కార్న్ అండి, నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను వీటిని.
అవి కూడా దీని మీద వేసేస్తున్నాను. తర్వాత షాలో ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఒకసారి గ్రేట్ చేసుకున్న చీజ్ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఇవన్నీ టాపింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎడ్జెస్‌కి కొంచెం బటర్ అయితే అప్లై చేసేసుకోండి. కొంచెం బటర్ లిక్విడ్ ఫామ్‌లో ఉండేటట్టు చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ నాదైతే లిక్విడ్ ఫామ్‌లో లేదు. నేను చేత్తోనే మళ్ళీ అప్లై చేసుకున్నాను. ఇక్కడ నా గిన్నె కూడా అయితే ప్రీహీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను టాపింగ్స్ అవన్నీ చేసి పిజ్జా ప్రిపేర్ చేసుకున్నాను కదా! ఆ పిజ్జాని ఇందులో ప్లేస్ చేసేసి మూత పెట్టి కవర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా 15 మినిట్స్‌లో అయిపోయిద్దంటారు. కానీ 15 మినిట్స్‌లో ఈ పిజ్జా అవ్వదండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. కింద బేస్ అనేది మనకి మాడకుండా వచ్చేటట్టు చూసుకోవాలండి. నాకైతే ఈజీగా 40 మినిట్స్ అయితే పట్టింది. ఈ కలర్ అండ్ ఈ టెక్స్చర్ రావటానికి. సో ఇది అండి ఈరోజు పిజ్జా రెసిపీ. ఇంట్లో చేసి తింటే ఆ హ్యాపీనెస్సే వేరండి. నిజంగా ఎంత టైం కేటాయించినా కూడా మనం ఆ ఫ్లేవర్‌ఫుల్‌ది ఎంజాయ్ చేస్తాం బాగా. సో ఇంట్లో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మంచిగా ఈ పిజ్జాని అయితే ఎంజాయ్ చేయండి. అలానే మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి వ్యూవర్స్. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ అయితే చేసేసేయండి.